అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. గత లాస్ట్ వీడియో వచ్చేసి మనం రూల్ నెంబర్ 26 నుంచి రూల్ నెంబర్ 30 వరకు తెలుసుకోవడం జరిగింది. సో ఆ వీడియోలో వచ్చేసి రకరకాలుగా మన బ్యాగ్స్ గురించి డీల్ చేయడం జరిగింది. ఈ బ్యాగ్స్ గురించి మనం గత లాస్ట్ వీడియోలో మీరు ఒకసారి రెఫర్ చేసినట్టయితే మనం రెగ్యులర్గా ఏ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటాము, వాటిని ఎలా మనం డిస్పాచ్ చేస్తామని తెలుసుకోవడం జరిగింది. ఆ క్లాస్ కన్నా ముందటి వీడియో కన్నా మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి బ్యాగ్స్ గురించి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. జస్ట్ డెఫినేషన్ మాత్రమే ఈ రూలింగ్స్లో ఈ డెఫినేషన్స్లో ఉంటాయి. కాబట్టి పెద్దగా ఈ వీడియోలో ఉన్నటువంటి రూల్స్ అయితే పెద్దగా కష్టంగా అయితే ఉండవు. మనం ఈ వీడియోలో వచ్చేసి రూల్ నెంబర్ 31 నుంచి రూల్ నెంబర్ 40 వరకు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 31 వచ్చేసి రూల్ నెంబర్ 31 వచ్చేసి రూల్ నెంబర్తో సహా మీరు డెఫినేషన్ ఆ వర్డ్ ఏంటి, తర్వాత రూల్ నెంబర్ ఎంత అనేది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ డెఫినేషన్స్ ఏంటి, ఆ రూల్ నెంబర్ ఏంటి అనేది మాత్రం గుర్తుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. రూల్ నెంబర్ 31లో వచ్చేసి మనకు వచ్చేసి ఇన్సూర్డ్ బ్యాగ్స్. ఇన్సూర్డ్ బ్యాగ్స్ అంటే ఏంటి లేదండి. ఇన్సూర్డ్ బ్యాగ్స్ అంటే ఏంటంటే ఈ ఇన్సూర్డ్ బ్యాగ్స్ అనేవి ఇన్సూర్డ్ పార్సెల్స్ను ఇంక్లూడింగ్ వాల్యూ పేయబుల్ పార్సిల్స్ ఆల్సో. అంటే ఈ పార్సిల్స్ని ఒక సెక్యూర్గా ఒక బ్యాగ్లో క్లోజ్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆ బ్యాగ్నే మనం ఏమంటామంటే ఇన్సూర్డ్ బ్యాగ్స్ అంటాం. అంటే ఇన్సూర్డ్ పార్సిల్స్ అండ్ ఇంక్లూడింగ్ వాల్యూ పేయబుల్ పార్సిల్స్, వీటన్నిటి కూడా ఒక సెక్యూర్డ్గా మనం క్లోజ్ చేసినటువంటి ఆ బ్యాగ్నే మనం ఏమంటామంటే ఇన్సూర్డ్ బ్యాగ్ అంటాం. ఇన్సూర్డ్ బ్యాగ్స్ అనేవి జనరల్గా డ్యూ బ్యాగ్స్ అయితే కావు. డ్యూ బ్యాగ్స్ కాదు, అలా అన్యూజువల్ బ్యాగ్స్ కూడా కాదనమాట. అంటే ఇవి జనరల్గా ఒక ఆర్డినరీ పార్సిల్స్తో పాటే ఇన్సూర్డ్ బ్యాగ్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో జనరల్గా ఈ ఇన్సూర్డ్ బ్యాగ్స్ అనేవి ఒక పార్సిల్ లిస్ట్లో అయినా పార్సిల్ బ్యాగ్తో అయినా, పార్సిల్ లిస్ట్లో అంటే పార్సిల్ బ్యాగ్ అంటే ఏంటి, పార్సిల్స్ ఏమేమి ఉన్నాయి అనే పార్సిల్స్తో ఒక లిస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక రిజిస్టర్ బ్యాగ్ కట్టేటప్పుడు ఆ రిజిస్టర్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి, రిజిస్టర్డ్ ఆర్టికల్స్తో పాటు ఒక లిస్ట్ కూడా ఉంటుంది, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అనేది. అలాగే ఏదైనా కానీ ఒక పార్సిల్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ పార్సిల్స్తో పాటు పార్సిల్ లిస్ట్ కూడా ఉంటుందన్నమాట ఆ బ్యాగ్లో, పార్సిల్ బ్యాగ్లో. సో ఈ పార్సిల్ బ్యాగ్లో అయినా మనం ఇన్సూర్డ్ బ్యాగ్ ఎన్క్లోజ్ చేయొచ్చు, లేదా ఒకవేళ పార్సిల్ బ్యాగ్ లేకపోతే కనుక మెయిల్ బ్యాగ్లో అయినా మనం ఈ ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది ఎన్క్లోజ్ చేయొచ్చు. ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది పార్సిల్ బ్యాగ్లో అయినా మనం ఎన్క్లోజ్ చేయొచ్చు, లేదా మెయిల్ బ్యాగ్లో అయినా మనం ఎన్క్లోజ్ చేయొచ్చు. అయితే పెద్ద సార్టింగ్ ఆఫీసుల్లో పెద్ద పార్సిల్ సార్టింగ్ ఆఫీస్ అనేవి ఉంటాయి. అటువంటి చోట మాత్రం మనం ఇక్కడ స్పెషల్గా ఇన్సూర్డ్ బ్యాగ్స్ కట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ఎటువంటి బ్యాగ్స్ యూజ్ చేస్తారంటే ఫ్రెండ్స్, డబుల్ క్యాన్వాస్ బ్యాగ్స్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డబుల్ క్యాన్వాస్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తారు. డబుల్ క్యాన్వాస్ బ్యాగ్స్. పెద్ద సార్టింగ్ ఆఫీసుల్లో ఇన్సూర్డ్ బ్యాగ్స్ క్లోజ్ చేయాలని అనుకున్నప్పుడు మాత్రము ఎటువంటి బ్యాగ్స్ యూజ్ చేస్తారంటే డబుల్ క్యాన్వాస్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇది ఇన్ఫర్మేషన్ రూల్ 31లో ఇన్సూర్డ్ బ్యాగ్స్ గురించి ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 32 వచ్చేసి నెక్స్ట్ రూల్ నెంబర్ 32 రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్. రూల్ నెంబర్ 32లో ఇది 1, నెక్స్ట్ 2 వచ్చేసి ఇంకో బ్యాగ్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 32లో ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి రూల్ నెంబర్ 32 డెఫినేషన్ వచ్చేసి రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్. సో వాటిలో మళ్ళీ ఫస్ట్ సబ్ రూల్ వచ్చేసి రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ అంటే ఏం లేదండి, రిజిస్టర్డ్ ప్యాకెట్స్, హెవీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ అనేవి ఆఫీస్లో బుక్ అయినప్పుడు ఆ హెవీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ను ఒక బ్యాగ్లో కట్టడానికి మనం యూజ్ చేస్తాం కదా. అటువంటి ఆ బ్యాగ్నే మన హెవీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ను మనం ఒక బ్యాగ్లో కట్టినట్టయితే ఆ బ్యాగ్ని మనం ఏమంటామంటే రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ అంటాం. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ అనేవి జనరల్గా అవసరమైతేనే మనం రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ అనేవి క్లోజ్ చేస్తాము. లేదంటే దాన్ని మామూలుగా జనరల్గా రిజిస్టర్డ్ బ్యాగ్ అని ఉంటుంది కదా, రిజిస్టర్డ్ బ్యాగ్తో పాటు రిజిస్టర్ లిస్ట్లో ఉంటుంది కదా, ఆ వాటితో పాటు మనం ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ను వేయచ్చు. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ను వచ్చేసి జనరల్గా డ్యూ మెయిల్స్గా పరిగణిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ను డ్యూ మెయిల్స్గా పరిగణిస్తారు. ఇఫ్ ప్రెస్క్రైబ్డ్, ఒకవేళ నిర్దేశించబడి ఉంటే డ్యూ మెయిల్స్గా ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ను పరిగణిస్తారు. అలాగే ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ క్లోజ్ చేసినప్పుడు మనం ఒక మెయిల్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. ఎప్పుడు
అంటే మనం ఒక ట్రాన్సిట్ బ్యాగ్ పంపించినప్పుడు దాంట్లో ఒక మెయిల్ లిస్ట్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను చెప్తాను, ఒక టీబీ అనేది ఉంటుంది అనుకుంటా. అంటే ట్రాన్సిట్ బ్యాగ్ అంటే సెవరల్ బ్యాగ్స్, చాలా బ్యాగ్స్ అన్ని కూడా సెక్యూర్డ్గా ఒకే బ్యాగ్లో వెళ్ళడానికి మనం ఉపయోగించేటువంటి ఒక బ్యాగ్ని ఏమంటారంటే ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. ఆ ట్రాన్సిట్ బ్యాగ్లో మనం ఒక మెయిల్ లిస్ట్ అనేది ఎన్క్లోజ్ చేయాలి ఎప్పుడైనా కానీ. మెయిల్ లిస్ట్ అంటే ఏం లేదు, ఒక S1 నుంచి కావచ్చు, S1 నుంచి కానీ ఒక RMS పంపిస్తే అందులో ఎన్ని టీబీలు ఉన్నాయి అనేది అది ఒక మెయిల్ లిస్ట్ అనమాట. లోపల టీబీ లిస్ట్లో కూడా లోపల ఒక టీబీ లిస్ట్ అని చెప్పి ఒకటి వేస్తారంటే ఒక SO నుంచి ఒక RMSకి ఎన్ని బ్యాగ్ ఉన్నాయి, ఒక MB, తర్వాత SO టు RMSకి వచ్చేసి ఒక పార్సల్ బ్యాగ్, తర్వాత ఒక SO టు ఒక RMS వచ్చేసి ఒక పార్సల్ బ్యాగ్, ఇలా మనం టీబీ లిస్ట్లో లోపల రాస్తాం. బట్ టీబీలో మాత్రం మనం మెయిల్ లిస్ట్ వేయాలి. మెయిల్ లిస్ట్ అంటే టీబీతో పాటు మెయిల్ లిస్ట్ ఉంటుంది ఒకటి. అంటే టీబీలో వచ్చేసి ఇట్లా పలానా SO కావచ్చు, SO నుంచి పలానా RMS కావచ్చు, పలానా ఏ ఆఫీస్కి అయితే పంపిస్తున్నామో ఆఫీస్కి మనం ఒక టీబీ లిస్ట్ ఎన్క్లోజ్ చేసామనేది రాయాలి. అట్లా జనరల్గా ఈ మెయిల్ లిస్ట్ అనేది ఉంటుంది కదా, మెయిల్ లిస్ట్లో వచ్చేసి మనం ఎంట్రీలో ఒకటి రాయాలన్నమాట. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్తో పాటు ఎక్కడైతే మనం ఈ టీబీ లిస్ట్ లోపల మెయిల్ లిస్ట్ లోపల మెయిల్ లిస్ట్ అందులో వచ్చేసి ఎక్కడైతే మనం మెయిల్ బ్యాగ్ ఎంట్రీ దగ్గర ఉంటుందో అక్కడ వచ్చేసి దాంతోపాటుగా మనం ఈ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ ఎంట్రీ అనేది మెయిల్ లిస్ట్లో చూపించాలి. ఏం చూపిస్తాం అంటే మనం 1 RP అని చూపిస్తాం. అంటే ఓ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేది మనం మెయిల్ లిస్ట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ ఎన్క్లోజ్ చేసినప్పుడు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ దాని బల్కీ సైజును బట్టి మనం ఒక్కొక్కసారి రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ను రిజిస్టర్డ్ బ్యాగ్లో కూడా మనం క్లోజ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ వచ్చేసి డ్యూ మెయిల్స్గా పరిగణిస్తారు ఇఫ్ ప్రెస్క్రైబ్డ్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రూల్ నెంబర్ 32లో రిజిస్టర్డ్ ప్యాకెట్స్ బ్యాగ్స్లోనే సెకండ్ సబ్ రూల్ వచ్చేసి ప్యాకెట్ బ్యాగ్స్, ఓన్లీ ప్యాకెట్ బ్యాగ్. ప్యాకెట్ బ్యాగ్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనం ఒక రూల్లో తెలుసుకున్నాం. యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అని, బ్యాగ్ ఆఫీస్లో యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అని, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ అని, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అని, సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అని, ఇలా రకాల బ్యాగ్ ఆఫీసుల గురించి మనం డీల్ చేయడం జరిగింది, డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఎంటీ బ్యాగ్స్ అనేవి పోస్ట్ ఆఫీస్లో జనరల్గా ఒక బ్రాంచ్ ఆఫీస్లో కావచ్చు, ఒక సబ్ ఆఫీస్లో కావచ్చు, హెడ్ ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఎంటీ బ్యాగ్స్ అనేవి ఉంటాయండి మన దగ్గర జనరల్గా. అంటే ఈరోజు మనకు పార్సల్ బ్యాగ్స్ కావచ్చు, రిజిస్టర్ బ్యాగ్స్ కావచ్చు, తర్వాత ఒక టీబీ కావచ్చు, ఏదైనా కానీ బ్యాగ్లు వచ్చినప్పుడు మనం బ్యాగ్స్ అన్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఆ బ్యాగ్స్ మిగిలిపోయిన బ్యాగ్స్ అన్నింటినీ కూడా ఎంటీ బ్యాగ్స్ అంటాం. సో ఈ ఎంటీ బ్యాగ్స్ను మనం ఎక్కడికి పంపిస్తాము జనరల్గా? యూనిట్ బ్యాగ్ ఆఫీసు, DBO, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్, ఇట్లాంటి బ్యాగ్ ఆఫీసులకి మనం ఆ ఎంటీ బ్యాగ్స్ను పంపించేటట్టయితే మనం దాన్ని ఏమంటారంటే ఆ బ్యాగ్ని ఏమంటారంటే ప్యాకెట్ బ్యాగ్స్ అంటే. ఎంటీ బ్యాగ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో కట్టి పంపించాలి. ఆ బ్యాగ్ని ఏమంటారంటే ప్యాకెట్ బ్యాగ్స్ అంటే. ప్యాకెట్ బ్యాగ్స్ అనేవి జనరల్గా డ్యూ బ్యాగ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్యాకెట్ బ్యాగ్స్ అనేవి డ్యూ బ్యాగ్స్ కాదు. అలాగే ఇన్సూర్డ్ బ్యాగ్స్ కూడా డ్యూ బ్యాగ్స్ కాదు. రిజిస్టర్ ప్యాకెట్ బ్యాగ్స్ మాత్రం డ్యూ మెయిల్స్గా పరిగణిస్తారు. ప్యాకెట్ బ్యాగ్స్ మాత్రం డ్యూ బ్యాగ్స్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ప్యాకెట్ బ్యాగ్స్ గురించి. నెక్స్ట్ రూల్ నెంబర్ 33 వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 33 వచ్చేసి ట్రాన్సిట్ బ్యాగ్. సో ట్రాన్సిట్ బ్యాగ్ అంటే మీకు అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ట్రాన్సిట్ బ్యాగ్ అంటే టీబీ అంటారు కదా జనరల్గా. ఈ టీబీ అనేది ఏంటంటే డ్యూ బ్యాగ్, అంటే ప్రతిరోజు ఇది ఖచ్చితంగా మనం పంపించాల్సినటువంటి డిస్పాచ్ చేయవలసినటువంటి బ్యాగ్ టీబీ, ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు అనమాట. సో ఈ డ్యూ బ్యాగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ట్రాన్సిట్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ట్రాన్సిట్ బ్యాగ్ అనేది ఏంటంటే మనకు ఒక మెయిల్ బ్యాగ్ కావచ్చు, పార్సల్ బ్యాగ్ కావచ్చు, ఇన్సూర్డ్ బ్యాగ్స్ కావచ్చు, ఏ బ్యాగ్స్ అయినా, ఎటువంటి బ్యాగ్స్ అయినా ఈ బ్యాగులన్నీ కూడా ఒక బ్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తే సెక్యూర్డ్. మనం ఈ 10 బ్యాగులు మనం లూజ్గా పంపించడానికి 10 బ్యాగులు అన్నీ కలిసి ఒకే బ్యాగ్లో వేసి ఒకే టీబీలో ఒక బ్యాగులో ఎన్క్లోజ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే లూజ్గా ఎక్కువ బ్యాగులు పోయినప్పుడు దానికి పెద్ద సెక్యూరిటీ ఉండదు. అలాగే అన్ని బ్యాగులు, అన్ని రకాలైనటువంటి బ్యాగ్స్ ఒకే బ్యాగ్లో ఎన్క్లోజ్ చేస్తే అటువంటి బ్యాగ్ను మనం ఏమంటామంటే ట్రాన్సిట్ బ్యాగ్ అంటాం. ఫర్ సెక్యూరిటీ పర్పస్ కోసం, గ్రేటర్ సెక్యూరిటీ ఉండాలంటే మనకు ట్రాన్సిట్ బ్యాగ్లో సెవరల్ బ్యాగ్స్ అన్ని వేసినట్టయితే ఆ బ్యాగ్ని మనం ట్రాన్సిట్ బ్యాగ్ అంటాము. ట్రాన్సిట్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్. ప్రతిరోజు కూడా ఈ ట్రాన్సిట్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ట్రాన్సిట్ బ్యాగ్. నెక్స్ట్ రూల్ నెంబర్ 34 వచ్చేసి ఫ్రెండ్స్ అకౌంట్ బ్యాగ్. రూల్ నెంబర్ 34 వచ్చేసి అకౌంట్ బ్యాగ్. అకౌంట్ బ్యాగ్ అంటే అందరికీ తెలిసిందే. జనరల్గా
మనం ఒక సబ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, సబ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్కి అకౌంట్ బ్యాగ్ పోతుంటుంది, హెడ్ ఆఫీస్ నుంచి అలాగే సబ్ ఆఫీస్కి కూడా అకౌంట్ బ్యాగ్ అనేది వస్తుంటుంది. జనరల్గా మీకు అందరికీ తెలిసింది, మనం పంపించే అకౌంట్ బ్యాగ్లో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. అకౌంట్ బ్యాగ్లో ఏముంటాయి, ఎస్ఓకి సంబంధించిన అన్ని ఓచర్లు ఉంటాయి, తర్వాత ఒక అకౌంట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అకౌంట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా కరస్పాండెన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అకౌంట్ బ్యాగ్లో మనం పంపిస్తాం అనమాట. అకౌంట్ బ్యాగ్ అనేది ఒక హెడ్ ఆఫీస్ నుంచి ఎస్ఓకి వచ్చినప్పుడు హెచ్ఓ నుంచి ఎస్ఓకి పోతే కనుక ఏమొస్తుందంటే మనకు ఎస్ఓ స్లిప్ అనేది వస్తుంది. ఎస్ఓ స్లిప్ అంటారు. ఒకవేళ ఎస్ఓ నుంచి హెచ్ఓకి పోయేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ మరి ఏమంటారు, ఎస్ఓ డైలీ అకౌంట్, సోడా అంటారు సింపుల్గా. సోడా అంటే ఎస్ఓ డైలీ అకౌంట్. సో ఇప్పుడైతే మనం శాప్లో డిటిఆర్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనేది చేస్తాం. వాటన్నిటితో పాటు రకరకాల ఓచర్లు కానీ ఏమైనా కరెస్పాండెన్స్ లెటర్స్ ఉంటాయి, అలాంటివి కూడా మనం అకౌంట్ బ్యాగ్లో పంపించవచ్చు. అయితే మనం ఇక్కడ మనకు డెఫినేషన్స్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్ఓ నుంచి ఎస్ఓకి వచ్చినప్పుడు అందులో ఎస్ఓ స్లిప్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఎస్ఓ స్లిప్ అంటే ఏం లేదంటే ఎస్ఓ స్లిప్లో అంతకుముందు వాళ్ళు అక్కడ ప్రింట్ తీసే టైంకి మన ఎస్ఓలో అక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతుందో ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఆ డేట్కి ఎంత బ్యాలెన్స్ అనేది ఎస్ఓ స్లిప్లో మెన్షన్ చేసి పంపిస్తారు. అలాగే మనకి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా పంపించినా కూడా ఆ ఎస్ఓ స్లిప్లో ఏమేమి అటాచ్ చేశారు, ఎన్క్లోజ్ చేశారు అనేది కూడా మెన్షన్ చేయొచ్చు. అలాగే ఎస్ఓ నుంచి హెచ్ఓ పోయినప్పుడు మన సబ్ ఆఫీస్లో జనరల్గా అందరికీ తెలిసింది ఓచర్స్తో పాటు ఎస్ఓ డైలీ అకౌంట్ కూడా శాప్లో ఇప్పుడు డిటిఆర్ అంటున్నాం, అవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి పంపిస్తాం. సో దిస్ ఈజ్ అకౌంట్ బ్యాగ్. అకౌంట్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ప్రతిరోజు ఖచ్చితంగా వెళ్ళాలి. డ్యూ బ్యాగ్ అనేది కూడా ఖచ్చితంగా మనం పంపిస్తాం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 34 తర్వాత రూల్ నెంబర్ 35 వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 35 వచ్చేసి బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్. సో బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అంటే ఏంటనేది కూడా అందరికీ తెలిసిందే, బిఓ బ్యాగ్. సో బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అనేది ఏం చేస్తారు, బ్రాంచ్ ఆఫీస్ నుంచి అకౌంట్ ఆఫీస్కి పంపించాల్సినటువంటి అకౌంట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి పంపించాల్సి ఆ బ్యాగ్నే బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అంటారు. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లో జనరల్గా ఏముంటాయి, ఒక క్యాష్ బ్యాగ్ ఉండొచ్చు, తర్వాత ఆర్టికల్స్ ఏమైనా ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా ఉండొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఇందాక చెప్పడం మర్చిపోయి అకౌంట్ బ్యాగ్లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉండొచ్చు. ఒకవేళ హెచ్ఓ నుంచి ఎస్ఓకు రావాల్సిన ఎస్ఓకు సంబంధించిన ఆర్టికల్స్ ఉంటే కన్నా హెచ్ఓ నుంచి వచ్చేటటువంటి అకౌంట్ బ్యాగ్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ పంపించవచ్చు. అలాగే ఎస్ఓ నుంచి హెచ్ఓకి ఏమైనా డెలివర్ కావాల్సిన ఆర్టికల్స్ ఏమైనా ఉంటాయి కన్నా మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా అకౌంట్ బ్యాగ్లో పంపించవచ్చు. అలాగే అకౌంట్ బ్యాగ్లో మనం వచ్చేసి క్యాష్ బ్యాగ్ కూడా పెట్టచ్చు, అకౌంట్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ కూడా పంపించవచ్చు అనమాట. అలాగే ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లో ఏముంటాయి, అలాగే ఒక క్యాష్ బ్యాగ్ ఉండొచ్చు, ఆఫీస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఏమైనా కరెస్పాండెన్స్ ఏమైనా ఉన్నా కావచ్చు, తర్వాత వచ్చేసి క్యాష్ బ్యాగ్స్, తర్వాత ఆఫీస్కి సంబంధించిన ఓచర్స్ కావచ్చు, తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా ఈ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్లో ఉంటాయి. బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగ్, ఇది కూడా బిఓ నుంచి ఎస్ఓ ఖచ్చితంగా డైలీ వెళ్ళాల్సినటువంటి బ్యాగ్, డ్యూ బ్యాగ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. తర్వాత ఈ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ను మనం అకౌంట్ ఆఫీస్కి వెంటనే బై ఈడిఎంసీ ద్వారా కాకుండా ఒకవేళ మనం మెయిల్ ఆఫీస్ ద్వారా కానీ సెక్షన్ ద్వారా అలా పంపించినట్టయితే మనం మెయిల్ బ్యాగ్లో కూడా ఈ బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 36 వచ్చేసి క్యాష్ బ్యాగ్. క్యాష్ బ్యాగ్ అంటే ఏంటి, క్యాష్ మనం ఒక సబ్ ఆఫీస్ నుంచి క్యాష్ ఆఫీస్ కావచ్చు, అలాగే ఒక బ్రాంచ్ ఆఫీస్ నుంచి అకౌంట్ ఆఫీస్ కావచ్చు, క్యాష్ పంపించేటప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఆ బ్యాగ్నే క్యాష్ బ్యాగ్ అంటారు. ఆ క్యాష్ బ్యాగ్ అనేది మనకు జనరల్గా మీకు అందరికీ తెలిసింది, ఒక రిజిస్టర్ బ్యాగ్లో అయినా క్యాష్ బ్యాగ్ పంపించవచ్చు, తర్వాత ఒక మెయిల్ బ్యాగ్లో అయినా క్యాష్ బ్యాగ్ పంపించవచ్చు, తర్వాత ఒక అకౌంట్ బ్యాగ్లో అయినా క్యాష్ బ్యాగ్ అనేది పంపించవచ్చు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాష్ బ్యాగ్ అనేది ఇట్లా రిజిస్టర్ బ్యాగ్, మెయిల్ బ్యాగ్, అకౌంట్ బ్యాగ్ ద్వారా కాకుండా జనరల్గా పోస్ట్ మ్యాన్ ద్వారా కూడా క్యాష్ పంపించవచ్చు. ఇన్ఛార్జ్ బై హ్యాండ్ పంపించాలనుకుంటే పోస్ట్ మ్యాన్ ద్వారా పంపించవచ్చు. అలాగే విలేజెస్లో అయితే విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా కావచ్చు. తర్వాత ఒక క్యాష్ ఓవర్సీర్ అని ఉంటారు, క్యాష్ ఓవర్సీర్లు ఉంటారు కొన్ని టౌన్లలో. మనకు సపరేట్గా ఒక హెడ్ ఆఫీస్ నుంచి సబ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్కి క్యాష్ తీసుకెళ్ళడానికి మనకి తీసుకెళ్ళడానికి కూడా ఒక క్యాష్ ఓవర్సీర్ అనేది ఒకరు ఉంటారు, క్యాష్ ఓవర్సీర్ అంటారు అనమాట. వాళ్ళ ద్వారా క్యాష్ ఇచ్చి పంపించవచ్చు. లేదా అదర్ సబార్డినేట్, ఇంకెవరైనా సబార్డినేట్స్ ఉంటేనో వాళ్ళ ద్వారా కూడా మనం ఈ క్యాష్ అనేది బై హ్యాండ్ ఇచ్చి రావచ్చు అనమాట. దిస్ ఇస్ అబౌట్ క్యాష్ బ్యాగ్. నెక్స్ట్ 37 వచ్చేసి 37లో స్పెషల్ బ్యాగ్స్ అంటే స్పెషల్ కదా. స్పెషల్ అంటే
స్పెషల్ బ్యాగ్స్ అంటే ఎవరికంటే డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్ అంటే సచివాలయం అంట ఇట్లా ఒక గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇట్లాంటి అధికారులందరూ కూడా ఎవరైనా టూర్ ప్రోగ్రామ్స్లో ఉన్నట్టయితే వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో లేకుండా టూర్ ప్రోగ్రామ్స్లో ఉన్నట్టయితే అటువంటి అధికారులకు అలాగే మన డిపార్ట్మెంట్లో డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ అలాంటి స్థాయి గల విశేష అధికారంలో ఉన్నటువంటి స్థాయి గల అధికారులు ఎవరైనా టూర్ ప్రోగ్రామ్స్లో ఉన్నట్టయితే వాళ్ళ కోసం కేటాయించబడినటువంటి ఈ బ్యాగ్స్ని ఏమంటారంటే స్పెషల్ బ్యాగ్స్ అంటారు. ఈ స్పెషల్ బ్యాగ్స్లో వచ్చేసి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అన్ని కూడా ఒక బండిల్ లాగా బాగా గట్టిగా టైడ్ చేసి ఒక బండిల్ లాగా కట్టి ఒక బ్యాగ్లో పంపిస్తారు అనమాట. ఇది అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ స్పెషల్ బ్యాగ్స్లో ఆ అధికారులకు అందజేస్తారు అనమాట. ఓకేనా, ఇది మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో ఈ స్థాయిలో ఉన్నటువంటి ఆ విశేష అధికారులు ఆ స్థాయి గల అధికారులు ఎవరు, ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు అంటే ఆ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు అది వారికి సంబంధించినటువంటి ఆ స్థాయి గల అధికారులు ఎవరెవరు అనేది మన పిఓ గైడ్ పార్ట్ 1లో మనకు స్పెషల్ బ్యాగ్స్ అనే ఒక టాపిక్ వస్తుంది. సో ఆ టాపిక్ గురించి మనం తెలుసుకున్నప్పుడు అక్కడ మొత్తం లిస్ట్ ఆఫ్ ఆఫీషియల్స్ హూ కెన్ యూజ్ అఫీషియల్ స్పెషల్ బ్యాగ్స్ అనేది మనకు అక్కడ తెలుసుకుందాం పూర్తిగా. ఇక్కడైతే జస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకుని స్పెషల్ బ్యాగ్స్ అంటే ఎవరంటే ఒక సెక్రటేరియట్ గవర్నమెంట్లో హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి అధికారులకు రిజిస్టర్డ్ బ్యాగ్స్ కావచ్చు, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బోత్ రెండు ఆర్టికల్స్ అన్ని కూడా ఒక బ్యాగ్లో పెట్టి వాళ్ళకి అందజేసేటటువంటి ఆ బ్యాగ్ని ఏమంటారు స్పెషల్ బ్యాగ్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 37లోనే 37A అనేది ఉంది, క్యాంప్ బ్యాగ్స్ అంటారు వీటిని. క్యాంప్ బ్యాగ్స్ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోనే క్లాస్ 198లో ఈ హయ్యర్ ఆఫీసర్స్ గురించి డిస్కస్ చేయడం. ఆ హయ్యర్ ఆఫీసర్స్ ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్స్కి ఆఫీస్ ఫైల్స్ కానీ లేదా ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఆఫీస్ ఫైల్స్ కానీ ఇంపార్టెంట్ ఆఫీస్ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి ఇంకొక హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్కు ఇవ్వడానికి కేటాయించినటువంటి ఆ బ్యాగ్స్ని మనం ఏమంటారంటే క్యాంప్ బ్యాగ్స్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్యాష్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్ కాదు. ప్రతిరోజు క్యాష్ ఉండకపోవచ్చు, అదేమి డ్యూ బ్యాగ్ కాదు. క్యాష్ ఉన్నప్పుడే పంపిస్తారు కాబట్టి ఎప్పుడోసారి పంపిస్తారు. తర్వాత ఇక్కడ స్పెషల్ బ్యాగ్స్ అనేవి కూడా డ్యూ బ్యాగ్స్ కాదు. తర్వాత క్యాంప్ బ్యాగ్స్ కూడా డ్యూ బ్యాగ్స్ కాదు. బట్ ఇవన్నీ అన్యూజువల్ బ్యాగ్స్ అంటే అసాధారణంగా పరిగణించాలి అనేది గుర్తుపెట్టుకోండి. డ్యూ బ్యాగ్స్ అయితే కావు. ఓకేనా, దిస్ ఈజ్ స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్. స్పెషల్ బ్యాగ్స్ అంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ హైయర్ పొజిషన్ ఉన్నటువంటి ఆఫీసర్లకు టూర్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు అందజేసినటువంటి బ్యాగ్స్ స్పెషల్ బ్యాగ్స్. అలాగే క్యాంపు బ్యాగ్స్ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి ఇంకో గవర్నమెంట్ ఆఫీసర్కి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి పంపించడానికి ఉపయోగించినటువంటి ఆ బ్యాగ్స్ని క్యాంపు బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ సేఫ్ అండ్ సెక్యూర్ అంటే క్యాంప్ బ్యాగ్స్ గురించి. కరెస్పాండెన్స్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అందించడానికి గుర్తుపెట్టుకునేది స్పెషల్ బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 38 వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 38 అనేది డిలీటెడ్ ఫ్రెండ్స్, సో దాంతో మనకు అవసరం లేదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 39 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 39 వచ్చేసి టెలిగ్రాఫ్ కవర్స్. సో ఈ టెలిగ్రాఫ్ కవర్స్ అనేది ఇప్పుడైతే మనకు ఎగ్జిస్టెన్స్లో లేదు, ఎక్కడ కూడా వాడడం లేదు. అయితే పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5లో అయితే అది ఉంది కాబట్టి మీకు జస్ట్ ఏంటి అనేది చెప్తున్నాను. దీని ఫామ్ నెంబర్ వచ్చేసి TI-60 అంటారంట దీన్ని, ఈ కవర్ని TI-60. టెలిగ్రాఫ్ కవర్స్ అంటే ఏంటంటే ఏవైతే ఈ టెలిగ్రామ్స్ ఉన్నాయో ఆ టెలిగ్రామ్స్ కానీ తర్వాత టెలిగ్రాఫ్ కవర్స్ని కానీ ఈ టెలిగ్రామ్స్ ఉంటాయి కదా ఆ టెలిగ్రాఫ్ ఎన్వలప్స్ని ఈ టెలిగ్రామ్స్ని ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్ నుంచి ఇంకో టెలిగ్రాఫ్ ఆఫీస్కి పంపించడానికి ఉపయోగించేటటువంటి ఒక సెక్యూర్డ్గా ఉండేటువంటి ఒక కవర్నే మనం టెలిగ్రాఫ్ కవర్ అంటారు. అయితే ఇప్పుడు ఇది ఎగ్జిస్టెన్స్లో లేదు, ఎప్పుడు కూడా మనం అయితే వాడడం లేదు కాబట్టి జస్ట్ రూలింగ్లో ఉంది కాబట్టి జస్ట్ చెప్తున్నా. టెలిగ్రామ్స్ని ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్ నుంచి ఇంకో టెలిగ్రాఫ్ ఆఫీస్కి మన సెక్యూర్డ్గా పంపించడానికి ఉపయోగించేటటువంటి ఆ కవర్ని ఏమంటారంటే టెలిగ్రాఫ్ కవర్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 40 ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తున్నాను. రూల్ నెంబర్ 40 అంటే చేంజింగ్ స్టేషన్. రూల్ నెంబర్ 40 అంటే చేంజింగ్ స్టేషన్. సో ఇక్కడ టెలిగ్రాఫ్ కవర్ అనేది కూడా టెలిగ్రాఫ్ కవర్స్ అనేవి కూడా డ్యూ మెయిల్స్ కాదు, డ్యూ మెయిల్స్ కిందకి రాదా, జస్ట్ అది ఒక అన్యూజువల్ మెయిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ చేంజింగ్ స్టేషన్ అంటే ఏంటంటే మనం
గత లాస్ట్ వీడియోలో ఒకసారి తెలుసుకున్నట్టు ఒక డెఫినేషన్లో ఒక బీట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక ఆర్ఎంఎస్ సెక్షన్కి ఒక బీట్ అనేది. ఒక బీట్ అంటే ఒక స్టేషన్ నుంచి మన పోస్ట్ మ్యాన్ బీట్ ఏమంటాం, ఆ పోస్ట్ మ్యాన్ తన పరిధి మేరకు ఏ అడ్రస్లు అయితే ఉంటాయో అక్కడ అతని పరిధి ఎక్కడైతే ఉంటుందో ఆ పరిధిని అతను ఉత్తరాలు బట్వాడా చేయాల్సిన ఆ పరిధిని ఏమంటారు, ఒక బీట్ అంటారు. అలాగే ఇక్కడ కూడా ఒక ఆర్ఎంఎస్ సెక్షన్లో ఒక బీట్ అనేది ఉంటుంది. అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ వరకు వాళ్ళకి ఎంతవరకు అయితే ఉంటారో ఆ పరిధి వరకు అతను డ్యూటీ చేయాల్సినటువంటి ఆ సెక్షన్ ఏమంటారంటే ఆ బీట్ అంటారు. ఆ ఏరియాను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అతను జర్నీ చేస్తున్న దాన్ని ఒక బీట్ అంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక బీట్ అనుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బీట్ అనుకుందాము, ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బీట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బీట్, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బీట్ అనుకుందాం. ఒక ఆర్ఎంఎస్ సెక్షన్కి ఒక బీట్ అది. సో ఇక్కడ ఒక స్టేషన్ మధ్యలో ఆఫ్ కోర్స్ స్టేషన్లు అయితే ఏమైనా ఉండొచ్చు. ఇదొక స్టేషన్, ఇదొక స్టేషన్, ఇదొక స్టేషన్, ఇది ఒక రైల్వే స్టేషన్, ఆర్ఎస్ అని పెడుతున్నాను. సో రైల్వే స్టేషన్. సో ఈ రైల్వే స్టేషన్ ఏమంటారంటే మనం ఈ రైల్వే స్టేషన్ని ఒక బీటు ఇంకొక బీటు, రెండు బీట్లు కలుసుకున్నప్పుడు ఈ బీటు, సో రెండు బీట్లు కలుసుకున్నప్పుడు ఒక బీటులోని సెక్షన్ ఇంకొక బీట్లోకి బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక బీటులోని ఆర్ఎంఎస్ సెక్షన్ ఇంకొక బీట్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్కి బ్యాగ్స్ను హ్యాండ్ ఓవర్ చేస్తే ఆ స్టేషన్నే ఈ రైల్వే స్టేషన్నే ఏమంటారంటే చేంజింగ్ స్టేషన్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో చేంజింగ్ స్టేషన్ అది ఏంటి, ఒక రైల్వే స్టేషన్. అది చేంజింగ్ స్టేషన్ అంటే ఒక రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లో రెండు బీట్లు కలుసుకున్నప్పుడు ఒక బీట్లోని అంటే ఒక బీట్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్లో ఉన్నటువంటి బ్యాగ్స్ను ఇంకొక బీట్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్ సెక్షన్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అటువంటి రైల్వే స్టేషన్ను ఆ రెండు బీట్లు కలుసుకున్నటువంటి రైల్వే స్టేషన్ ఏమంటారంటే చేంజింగ్ స్టేషన్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం రూల్ నెంబర్ 31 to రూల్ నెంబర్ 40 తెలుసుకున్నాము. నాకైతే ఈ డెఫినేషన్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి అనిపించింది ఫ్రెండ్స్. మరొక్కసారి బ్రీఫ్గా రివిజన్ చేద్దాం. రూల్ 31 అంటే ఇన్సూర్డ్ బ్యాగ్స్, రూల్ 32 అంటే ఫస్ట్ సబ్ రూల్ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్, రూల్ 32లో సబ్ రూల్ 2 ప్యాకెట్ బ్యాగ్స్, రూల్ నెంబర్ 33 ట్రాన్సిట్ బ్యాగ్స్, రూల్ నెంబర్ 34 అకౌంట్ బ్యాగ్స్, రూల్ నెంబర్ 35 బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్, రూల్ నెంబర్ 36 క్యాష్ బ్యాగ్, రూల్ నెంబర్ 37 స్పెషల్ బ్యాగ్స్, రూల్ నెంబర్ 37A క్యాంప్ బ్యాగ్స్, రూల్ నెంబర్ 38 డిలీటెడ్, రూల్ నెంబర్ 39 టెలిగ్రాఫ్ కవర్ అండ్ రూల్ నెంబర్ 40 ఈజ్ చేంజింగ్ స్టేషన్. సో ఈ డెఫినేషన్ చాలా ఈజీగా ఉన్నాయి అనిపించింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం రూల్ నెంబర్ 41 to 50 తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ వాచింగ్.